ఫ్రెండ్స్ మేమైతే సమ్మర్ వెకేషన్‌కి అయితే విజయవాడకొచ్చేసాము. సో, విజయవాడలో అయితే కృష్ణా రివర్ చూడ్డానికైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము. కృష్ణా రివర్ చూడక చాలా రోజులయిపోయింది. సో, కృష్ణా రివర్ అయితే మాకైతే చాలా ఇష్టం. బికాజ్ వ్యూ అయితే చాలా బావుండిద్ది. మీకు చూపిస్తాను వీడియోలో అసలు వ్యూ ఎలా ఉండిద్దో. నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను ఫ్రెండ్స్. కృష్ణా రివర్‌ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కాబట్టి. ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్. సో, ఆన్ ద వే టు కృష్ణా రివర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే కృష్ణా రివర్ చాలా క్లియర్‌గా కనబడతది. సో, ఇటు సైడ్ అయితే వాటర్ అయితే లేవు. బికాజ్ ఎండాకాలం కాబట్టి వాటర్ డ్రై అయిపోయినాయి. సో, వాళ్ళు కూడా వాటర్ స్టోర్ చేసుకోవాలి కాబట్టి గేట్స్ కూడా క్లోజ్ చేసేసారు. అలా ముందుకెళ్ళాము. ఇటు సైడ్ అయితే కొండల వ్యూ, మౌంటైన్స్ వ్యూ చాలా బావుంటది. ఈ వ్యూ అయితే చాలా బావుంటది. ఇటు సైడ్ అయితే లైవ్ ఫిషెస్ అయితే అమ్ముతారు. సో, లైవ్ ఫిషెస్ తీసుకునేకైతే వచ్చాము. ఈ లైవ్ ఫిషెస్ అన్నయితే ఈ కృష్ణా రివర్‌లో అయితే పడతారు. సో, మేమొచ్చేసైతే ఒక బొచ్చే ఇంకా 4 కొర్మేలయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. సో, వీటినైతే ఇక్కడే కట్ చేపిచ్చేస్తున్నాము. ఇవి లైవ్ ఫిష్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మనం వండుకున్నాక కూడా చాలా రుచిగా ఉంటాయి. మేమెప్పుడొచ్చినా కూడా ఇక్కడే ఫిషెస్ తీసుకుంటాం. బికాజ్ ఇవి లైవ్ ఫిష్ కాబట్టి హెల్త్‌కి కూడా మంచివని చెప్పి మేమెప్పుడు విజయవాడకొచ్చినా ఇక్కడే ఫిషెస్ తీసుకుంటాము. సో, ఫ్రెండ్స్ ఇదొచ్చేసి కొర్మెన్ చేపలనమాట. ఈ కొర్మెన్ చేపలైతే హెల్త్‌కి చాలా మంచిది. అండ్ ఈ నదిలో పట్టిన చేపల స్పెషాలిటీ ఏంటంటే, చెరువులో పట్టిన చేపల కంటే నదిలో పట్టిన చేపలు చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటాయి. సో, ఇవన్నీ మంచిగా పీసెస్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. సో, ఈ ఫిష్ అయితే తీసుకొనైతే మేమైతే బ్యాక్ సైడ్ వ్యూ అయితే మీకు చూపియడానికైతే నేనొచ్చేసాను. సో, ఇదైతే మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ. అదొచ్చేసి మొత్తం కృష్ణా బ్రిడ్జ్ అనమాట. కృష్ణా బ్యారేజ్ అని గూడా అంటారు దాన్ని. అక్కడైతే మౌంటైన్స్, కొండలైతే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇటు సైడ్ అయితే వాటర్ ఎందుకు లేవంటే సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అన్నీ డ్రై అయిపోయినాయి. ఇంకా అటు సైడ్ కూడా గేట్స్ క్లోజ్ చేసేసారు. అటు సైడ్ వాటర్ ఎక్కువున్నాయి. సో, మేమైతే ఇవన్నీ తీసుకొనైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం ఫ్రెండ్స్. సో, ఇటు రిటర్న్ అయితున్న సైడ్ అయితే చాలా వాటర్ ఉన్నాయి. వ్యూ కూడా చాలా బాగుంది. ఇదైతే విజయవాడలో అయితే ఇదైతే ఒక ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు కృష్ణా రివర్. చాలామంది విజిట్ చేయడానికి కూడా వస్తారు. ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ రివర్ బోటింగ్ కూడా ఉండిద్ది. సో, ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ విజయవాడలో అయితే ఎండలు చాలా ఉన్నాయి. సో, మీరు కూడా ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎండలో ఎక్కువ తిరగకండి. ఇంకా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒక లైక్ ఇచ్చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకి త్వరగా వచ్చేస్తాను. బాయ్ బాయ్.